నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ముఖ్మస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సిదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనీవతి దీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే అండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబరు మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. అన్ని వర్ణాలకి సంబంధించిన వారికి కూడా సంబంధాలు చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. బిజినెస్ చేసే వాళ్ళైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. మీరు ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? పెళ్ళికి స్పీడ్గా మా ఇంట్లో పెళ్లి చేసేయాలి, నిశ్చితార్థాలు అవ్వాలి, వచ్చేసింది శ్రావణ మాసం అని హడావిడి పడేవాళ్ళు అవన్నీ తీసుకొచ్చేసానమ్మా. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా. బ్రాహ్మణ్ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'2" హైటు అమ్మాయి. ఈ అమ్మాయి యూఎస్లో సెటిల్ అయ్యారు వీళ్ళు. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అక్కడ ఎంఎస్ చేసింది, 150Kలో ఉంది పిల్ల. తర్వాత కూడా వెల్ సెటిల్డ్, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది బ్రాహ్మిన్స్లో. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నా పర్వాలేదు, తగినటువంటి విధి విధానం ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. శాఖ పట్టింపు లేదు. బ్రాహ్మిన్స్లోనే 25 సంవత్సరాలు, 5'6" హైటు. ఇక్కడ ముంబైలో పనిచేస్తోంది. 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. ఈ అమ్మాయికి కూడా 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. హైదరాబాద్లోనే 24 లక్షల ప్యాకేజీలో పనిచేస్తుంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు, బ్రాహ్మిన్స్లోనే 10 లక్షల ప్యాకేజ్, బీటెక్ చేసింది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో అబ్బాయి, ఈ అబ్బాయి కూడా 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీఏ చేశాడు. యూఎస్లో ఎంఎస్ చేశాడు. మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తిరిగి ఇప్పుడు 28 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, బీటెక్. హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ అబ్బాయికి వధువు కావాలి. 30 సంవత్సరాలు, ఇతను బెంగళూరులో పనిచేస్తున్నాడు, బీటెక్ చేశాడు. ఇతనికి తగినటువంటి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి ఆస్తి కూడా ఉంది, 15 కోట్ల ఆస్తి ఉంది. బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. 29 సంవత్సరాల అబ్బాయి, బ్రాహ్మిన్స్లో 5'8" హైటు, యుఎస్లో ఉన్నాడు, 250K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది అబ్బాయికి. అందుకని వెల్ సెటిల్డ్ కూడా సంబంధాలు యుఎస్లో ఏంటి, మనకి హైదరాబాద్లో ఏంటి ఉంటాయి. అందువల్ల బ్రాహ్మిన్స్ వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే అండి. ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఒకవేళ లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక లైవ్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. లైవ్లో మాట్లాడడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, మొహమాట పడుతూ ఉంటారు. అంటే కొంతమందికి లైన్ కలవకపోవచ్చు, కూడా ఎలా మాట్లాడాలో తెలియకపోవచ్చు. అలాంటి వారు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వారే కాల్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. చాలా మంది అమ్మాయిలు తక్కువగా ఉన్నారంటున్నారు, కానీ వీరి దగ్గర అమ్మాయిల సంబంధాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో అలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు జాతక పరిశీలన కావాలి, వివాహానికి సంబంధించి వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. జాతక పరిశీలన చేసి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక తప్పనిసరిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు.
ఓకేనా, ఇది శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం కూడా వచ్చింది. ప్రత్యేకించి పెళ్లి కానీ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, అసలు ఏం చేస్తే మంచి జరుగుతుంది, తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉందంటారు? శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా తిథి వార నక్షత్ర ఆలోచన లేకుండా అన్ని రోజులు శుభకరమైనవే. అందువల్ల శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం అంటే గౌరీదేవిని లక్ష్మీదేవిని కూడా పూజిస్తూ ఉంటాము. ఆ లక్ష్మీ గౌరులు కటాక్షం ఉంటేనే జీవితానికి ఒక సార్థకత స్త్రీకి ఏర్పడుతుంది. ఎందువల్ల గౌరీ అయితేనేమో పసుపు కుంకాలు 5వ తనం ఇస్తుంది, లక్ష్మీదేవి చూస్తేనేమో లక్ష్మీనారాయణాభ్యం నమః, నారాయణుడు హృదయ స్థానంలో అమ్మవారు ఉంది. ఆ విధంగా అలా గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త కావాలని కూడా అమ్మాయిలు పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణను ఆరాధిస్తే ఈ శ్రావణ మాసంలో చాలా బాగుంటుంది. ఎందుకంటే శ్రవణ నక్షత్రానికి ప్రతినిధి ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి, మహావిష్ణువు. అందువల్ల శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణను ఆరాధించండి, చక్కని అబ్బాయి మీకు వరుడుగా వస్తాడు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి కేస్ట్ 27 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్ నిట్లో చదువుకున్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్ 34 లక్షల ప్యాకేజీలో ఉండి 50 కోట్ల ఆస్తి ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, చార్టెడ్ అకౌంటెంట్ 40 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 140K ఉంది పాపకి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-6 హైటు, ఎంటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు, 27 సంవత్సరాలు, 5 హైటు, 2 లక్షలు వస్తుంది నెలకి, వెనకాల కూడా ఒక 10 కోట్లు ప్రాపర్టీ ఉంది, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. బీటెక్ ఎంబీఏ చౌదరి క్యాస్టు, అబ్బాయి 26 సంవత్సరాలు, 5-10 హైటు, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-4 హైటు, యూఎస్లో 130Kలో ఉంది అమ్మాయి, వెల్ సెటిల్డ్, వీళ్ళందరూ కూడా తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెనకాల కూడా మంచి ఆస్తిపరులు. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-8 హైటు, ఎంబీఏ ఐఐఎంలో చేస్తున్నాడు ఇతను, బీటెక్ కూడా చేశాడు, 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-11 హైటు, యూఎస్లో 120Kలో ఉన్నాడు, ఎంఎస్ చేసి, ఆ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. అదే వాట్సాప్కి ఫోటో అండ్ బయోడేటా పంపిస్తే సరిపోతుంది. పంపిస్తే కనుక వీర్ ఆఫీస్ నుంచి తిరిగి మీకు కాల్ చేయడం జరుగుతుంది, మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, లేదా కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలో సార్ చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా సంబంధాలు అయితే ఉండడం జరిగింది. సో అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ లైవ్లో మనకి చాలా టైం తక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని సంబంధాలు మాత్రం చదవడం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా కూడా మాట్లాడగలిగితే కనుక మీకు ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. అన్ని వర్ణాలకు సంబంధించి అన్ని సంబంధాలు చదవాలంటే ఇక టైం సరిపోదు కాబట్టి కొన్ని మాత్రం చదవడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-11 అబ్బాయి. ఈ అబ్బాయి బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు, 200K వస్తుంది, 150 CR ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5-10 హైటు, బీటెక్ ఐఐటి చేశాడు, హైదరాబాద్లోనే 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే ఫోన్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-11 హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే నెలకి 2 లక్షలు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్ ఎంబీఏ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే చేస్తున్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు 24 సంవత్సరాలు, 5-3 హైటు, యుఎస్ సిటిజన్ను ఈ పాప,
100 సిఆర్ ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 6 హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, ఈ పాప 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాదు, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 2 హైటు, ఈ అమ్మాయి బీటెక్ చదువుకుంది, ఈ అమ్మాయి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెనకాల 20 సిఆర్ ప్రాపర్టీ ఉంది. అమ్మ, ప్రత్యేకించి రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఆ సంబంధాలు కూడా తీసుకొచ్చానమ్మా. ఈరోజు రెండో వివాహానికి సంబంధించి జాగ్రత్తలు అంటే, ముందు ఆల్రెడీ వీళ్ళు సఫర్ అయి ఉంటారు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే అడుగు వేస్తారు గ్యారంటీ. కానీ అయితే అప్పుడు జరిగింది ఇప్పుడు ఇలాగే జరుగుతుందా అని కంపేరింగ్ అనేది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ దానికి కాస్తంత నీళ్ళు వదిలేసేయండి, ఏం పర్వాలేదు, రెండోసారి అయినా సరే మనం తప్పనిసరిగా భగవంతుడు అమ్మవారి అనుగ్రహం వల్ల డెఫినెట్గా మంచి సంబంధం చేస్తాము అనే కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు పెంచుకోండి. పెంచుకుంటే డెఫినెట్గా మీరు విన్ అవుతారు. ఆ తదుపరి ఏంటంటే కనుక కొంతమందికి ఏంటంటే ఆడపిల్లలు చిన్నవాళ్లే పాపం డైవర్స్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు కొంచెం అంటే 5-6 ఏళ్ళ తేడాలో ఒప్పుకుని చేసిన సందర్భాలు మనకి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి ఉన్నాయి. కాస్త ఇంచుమించు ఒక 30 సంబంధాల దాకా అలా చేసి ఉన్నాం. అలాగే అబ్బాయిలకు కూడా అంతే, సేమ్ టు సేమ్. అందువల్ల కొంచెం ఫస్ట్ మ్యాచ్ చూద్దాం, లేట్ మ్యాచ్ చూద్దాము, రెండో పెళ్ళిది చూద్దాము, 3 రకాలుగా మనం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా విన్ అవుతాం. అదేవిధంగా కొంతమంది ఏంటంటే పర్వాలేదండి, కులాంతర వివాహం కూడా మాకు ఓకే అండి అనేవాళ్ళు ఉన్నారు. అలా చేసినవి కూడా మనకి సక్సెస్ అయ్యాయి. అందువల్ల రెండో పెళ్లి గురించి బెంగ పెట్టుకోకర్లా, బాధపడక్కర్లా, సత్యం మాట్లాడదాం, డెఫినెట్గా జయం మనల్ని వరిస్తుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. దీనిలో చౌదరి కేస్ట్ 32 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 30 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి కేస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంబీఏ, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, ఈ అమ్మాయికి 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. కాపు కేస్ట్ రెండో పెళ్లి, 30 సంవత్సరాలు, 5'2" హైటు, యుఎస్లో ఉంది, అమ్మాయి 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్లి, 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 20 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ, గవర్నమెంట్ జాబ్ చేస్తోంది, సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, చార్టర్ అకౌంటెంట్, 23 లక్షల జీతంలో ఉంది, పాప మేనేజర్గా ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్, ఈ అమ్మాయి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, యూఎస్లో 100K వస్తుంది, అమ్మాయికి అక్కడ ఫిక్స్డ్ జాబు, ఇక్కడ అబ్బాయి అయినా సరే వాళ్ళు తీసుకువెళ్ళడానికి ఓకే. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు, యూకేలో ఉంది పాప, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, అక్కడ సిటిజన్షిప్ ఉంది, అందువల్ల అక్కడికి వెళ్ళడానికి డాక్టర్స్ ఎవరైనా సముఖంగా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, కెనడాలో ఉంది పాప, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి, 120Kలో ఉంది, వెనకాల కూడా ఒక 20 CR పైన ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేవిధంగా అబ్బాయిలు కూడా చెప్పుకుందాం. ఓకే, కాపు కేస్ట్ రెండో పెళ్లి, అబ్బాయి 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, అయినా తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు కేస్ట్ రెండో పెళ్లి, కులాంతర వివాహం కూడా చూస్తారు, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఈ వెల్ సెటిల్డ్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఇతను, తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ రెండో పెళ్లి, కులాంతర వివాహం చూస్తారు, 36 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, యుఎస్లో అయి ఉన్నాడు ఈ పిల్లాడు, ఎంఎస్ చేశాడు అక్కడ, 120K వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి, 33 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, బెంగళూరులో 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి, 35 సంవత్సరాలు, 5'10" హైటు, యుఎస్లో ఉన్నాడు ఈ పిల్లాడు, 250K వస్తుంది అతనికి జీతం, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి మీకు ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా
ఈ వాట్సాప్ నెంబర్ కనుక పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు వ్యక్తిగతంగా కలుస్తాం మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా ఒకసారి కలిసి మాట్లాడి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలన్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి కనుక పూర్తి వివరాలు డీటెయిల్స్ పంపిస్తే కనుక పుట్టిన తేదీ, సమయం, ఎక్కడ పుట్టారు ఇలాంటివన్నీ కూడా పంపిస్తే కనుక జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే కనుక వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, చాలా మందికి జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. కొంతమందికి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మీరు చెప్తూ ఉంటారు కదా, వారికి సంబంధించిన హోమాలు కూడా మీ ఆధ్వర్యం జరిపిస్తూ ఉంటారా? ఈ మధ్యకాలం ఏమైనా జరిపించారా? జరిపించామమ్మా. ఇప్పుడు గత 5 నెలలుగా ప్రతి పౌర్ణమికి జరిపిస్తున్నాము. వారింట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో, అంటే ఏమిటంటే ఎక్కడికక్కడ మనీ బ్లాక్ అయిపోవడం, అంటే స్టక్ అయిపోవడం అనమాట, అవన్నీ తొలగిపోయాయి. వాళ్ళ పిల్లాడికి ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన అబ్బాయికి యూఎస్లో ఎండి సీట్ వచ్చింది. వాళ్ళ ఆనందమే ఆనందం అనమాట. ఆ విధంగానే ఒక అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయింది. అలా మనము పౌర్ణమికి అమావాస్యకి చేపిస్తూనే ఉంటాము. అది కాకుండా అష్టమి తిథి అమ్మవారికి ప్రీతి అప్పుడు చేయిస్తూ ఉంటాము. తర్వాత కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఆఖరి వారంలో మనకి శుక్రవారం పూట చక్కగా లక్ష్మీ కుబేర హోమం చేపిద్దామని అనుకుంటున్నాము. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్కి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు 5 ఎంబీఏ చేసింది. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైదరాబాద్లో ₹1,00,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు ఈఎంఐ 5'5" ₹1,00,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు ఎంటెక్ చేసి 9 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" ఎంబీఏ హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" బీటెక్ హైదరాబాద్లోని 16 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" బీటెక్ యుఎస్లో 100Kలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి 37 సంవత్సరాలు 5'4" ఎంబీబీఎస్ ఈఎంఐ గైనిక్లో యూకేలో ఉంది. పిల్ల తగినటువంటి వరుడు కావాలి. ఇక్కడ యుఎస్ సిటిజన్ కాబట్టి డాక్టర్ వరుడైతే వాళ్ళే అక్కడికి తీసుకువెళ్ళే విధి విధానం ఉంది. అదేవిధంగా కొంతమంది డాక్టర్స్వి చెప్దామనుకుంటున్నానమ్మా. రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు 5'6" ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 40 లక్షల ప్యాకేజీలో ఉంది. 30 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 26 సంవత్సరాలు 5'11" ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 30 లక్షల ప్యాకేజ్ 50 కోట్ల ఆస్తి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 5'6" యుఎస్లో ఉంది. 220Kలో ఉంది. H1B ఉంది. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. డాక్టర్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5'11" ఎంహెచ్ఎస్ యుఎస్లో 280Kలో ఉన్నాడు. I-140 ఉంది. అదేవిధంగా 50 CR ప్రాపర్టీ కూడా ఉంది. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'4" ఎంటెక్ బెంగళూరులో 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5'8" బీటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5'9" ఎంటెక్ ఐఐటి చేసి ఇతను 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ డాక్టరు ఎంఎస్ చేస్తోంది. అమ్మాయి ఫైనల్ ఇయర్లో ఉంది. ఈ అమ్మాయి కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఎండి డాక్టర్ కావాలి. యూఎస్లో ఉంటే కనుక వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అమ్మాయి కూడా దానికి సంబంధించిన స్టెప్స్ పాస్ అయింది. ఆ విషయాన్ని గమనించి ఎవరైనా ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. అమ్మ, లేట్ మ్యాచెస్కి సంబంధించి కూడా సంబంధాలు ఉంటూ ఉంటాయి మీ దగ్గర? ఉంటాయమ్మా.
ఆలస్య వివాహాలు చాలా సంబంధాలు చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే పాపం ఇంట్లో పెద్దవాళ్ళకి ముందు పెళ్ళవక వాళ్ళకే కుజదోషము ఉండి వీళ్ళకి లేట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మనం చేస్తూ ఉన్నాము. ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఉన్నా చిన్న చిన్న జపాలు అవి చేపించి వాళ్ళకు కూడా అడ్డంకులు లేకుండా చూసుకొని ఆ తర్వాత మనం చేయించడం అనేది జరుగుతుంది. అందువల్ల మనకి ఆస్ట్రోభాగ్యలక్ష్మి ఛానల్ వల్ల కూడా చాలామంది చూసి మనకి ఫోన్ చేస్తూ ఉంటారమ్మా, జాతకాలు వేయమని, తర్వాత చూడమని. అదే కాకుండా ఇంకా చెప్పాలంటే కనుక పరిహారాలు చెప్పమని రకరకాలుగా మనకి చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా జ్యోతిష శాస్త్రాన్ని, పంచాంగాన్ని నమస్కారం చేసుకునే దినం ప్రారంభించడం జరుగుతుంది. ఓకే అండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారు సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా ఒకసారి కలిసి మీ పూర్తి వివరాలు తెలియజేసినట్లయితే కనుక మీకు ఎలాంటి సంబంధాలు నచ్చుతాయో అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమంది లైవ్ కలవకపోవచ్చు, మరి కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వీఆర్ ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్ ఒకటి స్పెషల్ తీసుకొచ్చానమ్మా. 28 సంవత్సరాల పాప, 5'4" హైట్, బీటెక్ ఎంఎస్. ఈ అమ్మాయి కూడా యూకేలో ఉంది. ఈ అమ్మాయి కూడా 26,000 పౌండ్స్ వస్తున్నాయి. అందువల్ల ఎవరైనా యాదవ క్యాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూకే వెళ్ళడానికి వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైట్, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'9" హైట్, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు, 150Kలో ఉన్నాడు. వెనకాల కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్ ఎంఎస్, కెనడాలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి, పిఆర్ ఉంది. అదేవిధంగా యాదవ క్యాస్ట్ ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయనకు కూడా తగినటువంటి వధువు కావాలి. వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అందువల్ల ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసి అక్కడ 41 లక్షల జీతంలో ఉన్నటువంటి యాదవ క్యాస్ట్ అబ్బాయి, 31 సంవత్సరం, 5'7" హైటు. ఈ అబ్బాయికి కూడా ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 140Kలో ఉన్నాడు. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెలమా క్యాస్ట్లో వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, వెల్ సెటిల్డ్. వీళ్ళు హైదరాబాద్లోనే 11 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. అంటే వధువు కావాలి పైన అబ్బాయికి, కింద అమ్మాయికి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది, 120Kలో ఉంది. ఈ పాపకు కూడా తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది పాప, 110Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 12 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లో 10 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్లో అబ్బాయిలు 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఈ పిల్లాడు. అయితే ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్, ఇతను యూఎస్లో ఉన్నాడు, 150K వస్తుంది. 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. బ్రాహ్మిన్స్లో 20 నుంచి 25 సంవత్సరాల లోపు అమ్మాయి కావాలంటున్నారు. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నాడు. అందుకని చిన్న వయసులో చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కూడా మనకు ప్రొఫైల్స్ పెట్టడం జరిగింది.
విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంఎస్ చేశాడు, యుఎస్లో 120Kలో ఉన్నాడు, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, యుఎస్లో 130Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ హైదరాబాద్లోనే 27 సంవత్సరాలు, 5'9" హైటు, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా ఒకసారి కలిసి మాట్లాడినా సరే మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా, ఈ రోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఓకేనండి, చూసారు కదండి, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.